హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వివో T3X అనమాట. ఫైనల్లీ మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతోంది. ఏప్రిల్ 17th 12 PM మన ఇండియాలో అయితే ఆ మొబైల్ అయితే లాంచ్ అవబోతోంది. ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్కి అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ గురించి చూస్తే ఫస్ట్ డిస్ప్లే అయితే మనకి AMOLED డిస్ప్లే అయితే కాదు, ఓన్లీ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో లైక్ ఓకే అన్నమాట. మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం మనకి ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింటే ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా మాత్రం 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్, ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసి లైక్ మరీ ఎక్సలెంట్ అని చెప్పలేం, ఓకే అనమాట, గుడ్, ఓకే అంతే. మరి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి గైస్. మంచిగానే క్యాప్చర్ అయితే చేస్తుంది, కానీ లో లైటింగ్లో మాత్రం అంత అవుట్పుట్ అయితే రాదు. కానీ మనకి డే టైంలో లైటింగ్ ఉండే చోట అయితే మనకి మంచి అవుట్పుట్స్ వస్తుంది, ఓకే. మరి మీరు అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరు అనమాట. ఇది కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి దీంతో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ లైక్ ఏమంటే ఎవరైతే హెవీ యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే సెట్ అవ్వదు అనమాట. ఎవరైతే మీడియంగా మొబైల్ లైక్ కాల్స్కి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అట్లా ర్యాండమ్ అప్పుడప్పుడు ఊరికి అట్లా గేమ్స్ వాళ్ళకైతే ఓకే సెట్ అవుతుంది, కానీ హెవీ యూజర్స్కి అయితే ఇది అస్సలు సెట్ అవ్వదు. కానీ అప్పటికి కూడా క్వాల్కమ్ 6 Gen 1 ప్రాసెసర్ అనేది ఈ మొబైల్కి ఓకే అనమాట. ఎందుకు అంటే ప్రైస్ అనేది మనకి ఏ మొబైల్ కన్నా ఒక క్రూషియల్ రోల్ అనేది అయితే ప్లే చేస్తుంది. మనకి ప్రైస్ అనేది లైక్ ఈ మొబైల్ ప్రైస్ అనేది ఒకవేళ 20K ఉన్నింది అనుకో, 20K ఆర్ 18K ఉన్నింది అనుకో, వేస్ట్ అనమాట. ఈ మొబైల్ కొనడమే వేస్ట్. మనకి చాలా మనకే మనం బొక్క పెట్టుకున్నట్లయితే ఉంటుంది. సో ఈ మొబైల్ ప్రైస్ 20K కాదు, మనకి అండర్ 15K అయితే వస్తుంది. మోస్ట్లీ ఈ మొబైల్ 13K ఆర్ 12K ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే రావచ్చు. ఇంకా కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ అప్లై చేస్తే మనకి ఈ మొబైల్ అరౌండ్ ఒక 11K ఆర్ 12K రేంజ్లోనే మనకి మొబైల్ అయితే వస్తుంది. సో ఒక 12K మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అంటే ఓకే అనమాట. ఆ ప్రైస్కి, ఈ ప్రాసెసర్కి అండ్ దీంతో ఉండే స్పెసిఫికేషన్స్కి జస్టిఫై చేసినట్లే. అండ్ ఇంకా బ్యాటరీ చూసుకున్నా మనకి 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అన్నీ చూసుకుంటే వీళ్ళు లాంచ్ చేసే ప్రైస్ మనకి అండర్ 15K అనేసి అయితే మెన్షన్ అయితే చేసినారు. మోస్ట్లీ విత్ కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ అప్లై చేసుకున్నా కానీ వివో T3X అనేది మనకు ఒక 12K అయితే మనకైతే రావచ్చు. 12Kకి ఈ మొబైల్ అంటే జస్టిఫై ఎస్. ఎవరికైతే బ్రో మాకు డిస్ప్లే బాగుండాలి, ప్రాసెసర్ దీంతో బాగుంది, బ్యాటరీను బాగుంది, కెమెరాస్ వివో ఎంత అనుకున్నా కొంచెం బాగానే ఉంటుంది మనకి. సో డిస్ప్లే మాత్రం నాకు AMOLED కావాలి, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ కావాలనుకుంటే సామ్సంగ్లో సామ్సంగ్ F15 అనేసి అయితే ఉంది. అది సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. సేమ్ ప్రైస్ సెగ్మెంటే, ఒక మంచి చాయిస్ అనమాట, మంచి బ్రాండే. లేదు మాకు ఇంకా ఏదైనా రియల్మీ ఇట్లాంటి దీంతో కావాలనుకుంటే రియల్మీలో కూడా మనకి లాంచ్ అవబోతున్నాయి. ఆ మొబైల్స్ గురించి కూడా మనం ఇంకా నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలో అయితే తెలుసుకుంటాం. సో అట్లాంటి వీడియోలన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ ఎవరైతే మొబైల్ లైక్ ఈ 15K 20K రేంజ్లో మేము ఒక మొబైల్ కొనాలి అని అనుకునే వాళ్ళైతే ఏప్రిల్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. చాలా మొబైల్స్ అయితే రాబోతోంది. అన్నిటిని చూసి ఒక బెస్ట్ మొబైల్ అయితే పిక్ అయితే చేసుకోండి గైస్. ఇది ఓవరాల్గా మనకి వివో T3X గురించి అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.